వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు. పౌర హక్కుల సంఘం నేతలను అరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ. మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన. యువ సైనికులతో ముఖాముఖి. మదనపల్లి నియోజకవర్గం చరిత్రలో కనీవిని ఎరగని అభివృద్ధి జరిగిందన్న ఎంపీ మిథున్ రెడ్డి. ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వినతి. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీల ప్రతినిధులతో, ఉద్యోగాలు పొందిన యువతతో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ముచ్చటించారు. ఐటీ హబ్ లో గాంధీజీ చిత్రపటానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ ఎవరైనా రిక్రూట్ చేసుకున్నారా? రిక్రూట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా సూర్యాపేటలో ఇక్కడ ఐటీ జాబ్స్ చేస్తారు. మీరు ఎన్రోల్ చేస్తారు, పెళ్ళైనాకి వెళ్ళిపోతారా? ఇప్పుడు తొందరపడి పెళ్లి చేసుకుంటారు. బాగా జీవితంలో సెటిల్ అయ్యారు లేదా మీ కంపెనీ పెట్టేదా? తొందరపడి పేరెంట్స్ చెప్తే చెప్పు, నేను 10 మంది ఉద్యోగం ఇస్తున్నాను చెప్పు. కొద్దిగా మీ అందరూ కూడా అమ్మాయికి ఒకదాన్ని చెప్తాను. తొందరపడి వచ్చాక పెళ్లి చేస్తే ఒక ఉద్యోగం వచ్చింది. ఆల్ ది బెస్ట్. రమేష్ గారు రెడ్డి గారు వెళ్ళండి. ఇది మనం మీకు ఎందుకు భయపడుతున్నా? పక్కా భయపడుతున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు నిర్వహించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న కొందరిపై ఎన్ఐఏ నిఘా పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తనిఖీలకు తెరలేపింది. హైదరాబాద్లోని అమరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవానీ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక విద్యానగర్లో అడ్వకేట్ సురేష్ ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. నెల్లూరులోనూ ఎన్ఐఏ తనిఖీలు కొనసాగాయి. ఉస్మాన్ సాహబ్పేట్లోని కూడా ఏపీసీఎల్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎల్లంకి వెంకటేశ్వర్లోని 2 దశాబ్దాలుగా పౌర హక్కుల ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ టి రాజారావు నివాసంలో ఎన్ఐఏ బృందం సోదాలు చేపట్టింది. మేమేదో బందోబస్తు అంటే వచ్చినాం. అవి పంపించాం.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో 3 రోజుల పాటు జన సైనికులకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాత్రి 11 గంటల సమయంలో మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ స్వగృహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ఇన్ఛార్జి బండి రామకృష్ణను శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. జన సైనికులు సీఎం సీఎం అని నినాదాలు చేశారు. చూసుకో వైఎస్ఆర్సీపీ 4.5 ఏళ్ల పాలనలో మదనపల్లి నియోజకవర్గం చరిత్రలో కనీవిని ఎరగని అభివృద్ధి జరిగిందని, ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వాన్ని సీఎం జగనన్నను ఆశీర్వదించాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. అన్నమయ్య జిల్లాలో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి 8 లక్షలు వెచ్చించి రాష్ట్రంలో గుంటూరు కార్పొరేషన్ తర్వాత మదనపల్లె మున్సిపాలిటీలో కార్మికులకు ప్రమాద బీమా బాండ్లను అందించారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపు మండలాల్లో 100 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో కూడా 50 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తయ్యేది కూడా పనులు జరుగుతున్నాయి. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ప్రతిరోజు నిత్యం ఆరోపణలు చేయడం తప్ప ఏ ఒక్కటి కూడా సాక్ష్యం లేకపోయినా అభివృద్ధి చేయలేదంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే వారి కళ్ళు కనపడలేదా? మనమందరం కూడా సూటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఏ విద్యాలయం వచ్చినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏ రోజు ఏ ప్రాజెక్టు వచ్చినా, నీటి ప్రాజెక్టులు వచ్చినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన హండ్రీ ప్రాజెక్టులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఈ
రోజు గండికోట నుంచి ఎంపీ గారి ఆధ్వర్యంలో నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతే తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యధిక సార్లు గెలిచినప్పటికీ ఈ నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి కూడా చేసిన లేదని కూడా సభాముఖంగా చెప్పడం గర్వపడుతూ మనమందరం కూడా వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చారిత్రాత్మకమైన బీటీ కళాశాల ఈ రోజు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితిలో ఉంటే ఎమ్మెల్యే గారు ఎంపీ గారి కృషితో ఈ రోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ రోజు ప్రభుత్వ కళాశాలగా భవిష్యత్తులో యూనివర్సిటీగా రూపుదిద్దేదని కూడా ఈ రోజు శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ నిరంతరం చిత్తశుద్ధితో పనిచేసి ఆ కార్య సాధనకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఆల్రెడీ సీఎం గారి ప్రబోధన కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆర్డర్ ఇచ్చి మనందరికీ కూడా తలెత్తుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మాట తప్పులు, మనమందరం కూడా వారి బాటలో నడచాలనే విధంగా చేస్తామని ఆ పట్టుదల చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉండే నాయకులు మిత్రులు చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మనందరం కూడా వాళ్ళు ఎంత నడచాల్సిన అవసరం ఎంతైందని కోరుకుంటూ మరో చిన్న విన్నపం ఏమంటే ఈ పట్టణం ముందు నుంచి కూడా ఎంపీ గారికి ఈ పట్టణంలో సుందరమైన పట్టణం నీట్గా ఉంటుంది పేరు ఉండేది. వరదలు వచ్చిన తర్వాత కాలుష్యంతో కొంచెం ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి ఎంపీ గారికి ఒక విజ్ఞప్తి ఏమంటే ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ నుంచి మదనపల్లి మున్సిపాలిటీకి ఇంతవరకు పార్కుల అభివృద్ధి కానీ దేనికి కానీ నిధులు రాలేదు. దానిపైన దృష్టి పెట్టి ఈ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఎంపీ గారు తీసుకుంటారని సవినయంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్లు పోయినట్లు వచ్చినటువంటి ఫిర్యాదులపై దర్యాప్తు చేసి మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది కలిసి సంయుక్తంగా ఫోన్లు రికవరీ చేశారని, సెల్ ఫోన్ నేరస్తులు ప్రతిరోజు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఏటీఎంలు, రైతు బజార్లు రద్దీగా ఉండే ప్రదేశాల్లోని దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న పలువురికి ఆమె సెల్ ఫోన్లు అందించగా వారు కృతజ్ఞతలు తెలిపారు. పిటిషన్స్ అయినాయి. దాదాపు 372 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని విలువ 73 lakh rupees. ఇప్పుడు వరకు గతం నుంచి చూసుకున్న 7417 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి అందాజుగా 12 crores worth of properties have been recovered and handed over to the public. ఇప్పుడు ఈసారి కొంచెం మార్పుగా ఈ మొబైల్ ఫోన్స్ ఎవరి దగ్గర నుంచి మిస్ అయినాయో వాళ్ళని కూడా ఎలా మిస్ అయింది అన్నది లోతుగా ఆరాధించి అది ఎవరైనా ఎత్తుకుపోయినారా, తీసుకుపోయినారా, సో వాళ్ళ మీద కూడా ఇప్పటి నుంచి నిఘా పెట్టడం జరుగుతున్నాయి. అది ఒకవేళ దొంగతనం చేసి ఉంటే కనుక వాళ్ళ మీద కేసులు, పొరపాటుగా మిస్ అయ్యి వాళ్ళు సెక్యూర్ చేసి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే సన్మానించడం, ఈ రెండు విషయం కూడా ప్యారలల్గా జరగబోతున్నాయి. అదేవిధంగా సైబర్ నేరానికి సంబంధించి గత 10 రోజుల్లో మనకు సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదుని నమోదు చేస్తే అది ఎన్సీఆర్పి పోర్టల్లో నమోదవుతుంది. ఈ ఎన్సీఆర్పి పోర్టల్లో పెండింగ్ పిటిషన్స్ లాస్ట్ 10 daysలో దాదాపు 250 పిటిషన్స్ డిస్పోజ్ చేయడం జరిగినాయి. ప్రస్తుతం పెండెన్సీ కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరగా డిస్పోజ్ చేయడం జరుగుతాయి. సైబర్ నేరానికి సంబంధించి అనంతపురం పోలీసు వారు చాలా సీరియస్ తీసుకుంటారు. ఎక్కడ ఏ నేరాలు జరిగినా కూడా సైబర్కి సంబంధించి సపోజ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా తప్పుడు జరిగినా, మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో సైకో పాలనలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తున్నారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ అన్నారు. గుంటూరులోని జాతిపితకు నివాళులర్పించిన అనంతరం చేతులకు సంకెళ్లు వేసుకుని నారా చంద్రబాబు నాయుడు పైన రాజకీయ కక్ష సాధింపు కేసులను ఖండిస్తూ ప్రజాస్వామ్యమా నువ్వెక్కడా, రాజ్యాంగమా నీ విలువెక్కడా అనే పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. రావి
రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ తాను సమూహంగా రాలేదని కేవలం నివాళులర్పించి తన భావ ప్రకటన స్వేచ్ఛను మౌనంగా వ్యక్తపరిచేందుకే వచ్చానని అయినా చేయకూడదని హుకుం జారీ చేసి తోసివేయటం బాధాకరమని అన్నారు. పౌరుల స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని హరించే హక్కు ఎవరిచ్చారని ఒకసారి పోలీసులు కూడా తాము చేస్తున్నది సబబేనా కాదో మనస్సాక్షిని అడగాలని ఆవేదన వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఏ పాపం తెలియని ఎటువంటి అవినీతి మరక లేని 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజల యొక్క విశ్వాసాన్ని జరుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ కక్ష సాధింపు కేసుల్లో భాగంగా అరెస్టు చేసిన క్రమాన్ని వివరిస్తూ పౌర సమాజానికి తెలియజేసే విధంగా వాస్తవాలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితి ఎలా ఉంది, ఆ రోజు జాతిపిత అహింస అనే పరమాయుధంతో మనకిచ్చిన దేశ స్వతంత్రాన్ని ఈ పాలకులు ఏ విధంగా కూలీ చేస్తా ఉన్నారు, ఏ విధంగా ప్రజాస్వామ్య అపాస్యం అవుతా ఉందని తెలియజేయాలనే ఆలోచనలో భాగంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితి ఈ విధంగా ఉంది. సంఖ్యలు వేశారు. ఈ సైకో ముఖ్యమంత్రి సంఖ్యలు వేసింది చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఆ ఏపీ ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యమా నువ్వెక్కడా, రాజ్యాంగమా నీ విలువెక్కడ పేరుతో ఈ విధంగా ప్రధాన కూడళ్లలో అందరినీ మేల్కొల్పాలన్న భాగంగా మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయాన్ని పౌర సమాజానికి తెలుగు యువతగా నా వంతు బాధ్యతగా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు రండి, బయటికి రండి, జరిగిన అన్యాయాన్ని పౌర సమాజానికి తెలియజేద్దాం. చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయాన్ని, రాష్ట్రంలో జరిగిన వ్యవస్థల నాశనాన్ని, ఈరోజు చేయని స్కాము, లేని స్కాము, ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కీముని స్కాముగా చిత్రీకరించి చట్టాలని, న్యాయాన్ని కూడా పౌర సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి యొక్క విశ్వాసన నీచ రాజకీయాలను పౌర సమాజంలో ఎండగడదాం. ప్రతి ఒక్కరూ రండి, ఎక్కడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మన జాతీయ అధ్యక్షులు తెలుగు ప్రజల నమ్మకాన్ని జరుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఇవ్వాల్సిన థ్యాంక్స్. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన మన కోసం పాటుపడ్డాడు. ఈరోజు ఆయన కష్టాల్లో ఉన్నారు వారి కుటుంబం. వారికి మనందరం అండగా నిలుద్దాం. ఈ విధంగా ఏదో ఒక రూపాయన మన నిరసన తెలియజేసి పౌర సమాజాన్ని మేల్కొల్పి ఈ సైకో ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలో ఎన్నగలని సందర్భంగా నేను తెలియజేస్తాను. జై బాబు గారు, బాబుతో నేను నేర్చారం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీజీ యొక్క జయంతిని పురస్కరించుకొని అహింస పరమాయుధంగా జాతికి స్వతంత్రాన్ని సమకూర్చిన మహాయోధుడు జాతిపిత మహాత్మా గాంధీజీ యొక్క ఆశయాల సాధన కోసం, గాంధీజీ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి యువత ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైపోయింది. ప్రజాస్వామ్యమా నువ్వెక్కడా, రాజ్యాంగమా నీ విలువెక్కడా పేరుతో ఈరోజు యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఈరోజు ఏంటంటే శాంతియుతంగా జాతిపిత దగ్గర నిరసన తెలిపే హక్కు కూడా ఒక సగటు భావి భారత పౌరుడిగా నాకు లేకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. నేను ఎక్కడా నినాదాలు చేయలేదు, మౌన దీక్షగా వచ్చాను. దాన్ని కూడా ఇక్కడ వద్దని పక్కకు పెట్టేస్తున్న పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఈ సైకో పాలనలో సంఖ్యలు వేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు. సంఖ్యలు వేసింది కేవలం ఏపీ ప్రజాస్వామ్యానికి. రాజ్యాంగం అపాస్యమైపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము జాతిపితకి మా మొర పెట్టుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ఎటువంటి నినాదాలు లేవు, ధర్నాలు లేవు. నేను ఒక్కడనే వచ్చాను. కానీ కూడా ఇక్కడ నేను ఒక్కడిని కూడా నిరసన తెలిపే హక్కు లేదంటే ఇంతకంటే ఈ దేశంలో మనం బ్రిటిష్ రాజ్యంలో ఉన్నామా, మరి మనం స్వతంత్ర భారతదేశం అహింసా మార్గంగా జాతిపిత మనకి అందించిన స్వతంత్ర భారతదేశంలో ఉన్నాను అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు తల దించుకుంటూ ఉన్నాను.
జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని మెడికల్ వార్డు వెనుక భాగంలో గల డంపింగ్ యార్డు ప్రాంతాన్ని పరిశుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో DCSR MO డాక్టర్ అనిత, కాంట్రాక్టర్ గోకెడ రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రి డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశుభ్రపరిచారు. అందరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు. అమ్మ మీ లోపల హోటల్లో పడాలి సమా మేడం ఓకేనా గుడ్ డన్ చాలు చాలు ఓకే ఓకే రెడీ మ్యామ్ ఒకసారి జస్ట్ వెయిట్ ఒకసారి వన్ మోర్ స్మైల్ అని అనకసమ్మా ఓకే డన్ ఓకే మ్యామ్ ఒకసారి రెడీ ఓకే సార్ ఒకసారి అందరూ కూడా సారీ రాహుల్ గారు చూసారా తెలివైన నల్లాటర్ గారిని పెట్టుకుంటే పక్కన ఫోటో బాగా ఓకే 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 అందరికి మొత్తం అందరు కవర్ అయ్యారండి చూడు కింద చూడు ఓకే అండి ఓకే ఓకే అయిపోయింది నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అగిరిపల్లిలో దాడిలో మృతి చెందినటువంటి కానిస్టేబుల్ నరేంద్ర భౌతిక కాయాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సందర్శించి నివాళులర్పించారు. తరువాత ఎస్పీ మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశామన్నారు. మృతుడి భార్యను, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పోలీస్ సిబ్బంది మొత్తం కుటుంబానికి అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ నరేంద్రకు ప్రభుత్వం 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. డిపార్ట్మెంట్ తరపు నుండి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ వెంటనే అందిస్తామని, మృతిని భార్యకు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పిస్తామని ఎస్పీ ప్రకటించారు. అదేవిధంగా నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కానిస్టేబుల్ నరేంద్ర మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కానిస్టేబుల్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాగానే ఉంది. మా పోలీసులు ఎవరు కూడా భయానికి గురికావడం కానీ అలా ఏమీ లేదు. విధి నిర్వహణలో ఇవన్నీ మేము ప్రిపేర్డ్గానే ఉంటాం. ఏ రోజైతే యూనిఫామ్ వేసుకుంటామో ఆ రోజు ఎనీ టైప్ ఆఫ్ అటాక్స్ కూడా మేము ప్రిపేర్డ్గా ఉంటాం. అలాగే నార్మల్ హ్యూమన్స్ బీయింగ్ కూడా మా మీద బాగానే విశ్వాసం ఇంకా ఉంది. చూస్తాము ఇన్వెస్టిగేషన్, మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే నిజాలు బట్టి ఇంకా అదర్ యాంగిల్స్ వస్తే అవసరమైతే వేరే అక్యూస్ని కూడా యాజ్ పర్ ఎవిడెన్స్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. We want justice!
పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జి గుడాల గోపి తెలిపారు. పాలకొల్లు పట్టణంతో పాటుగా కొంతేరు, ఆగరు గ్రామాలలో కూడా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 1,50,00,000 మందికి వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశమన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ మేకా శేషుబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు గారిని వేదిక మీదకి నిశ్చయస్తుగా కోరుతున్నామండి. బీపీ చూపించుకున్న తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు. పౌర హక్కుల సంఘం నేతలను అరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ. మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన. యువ సైనికులతో ముఖాముఖి. మదనపల్లి నియోజకవర్గం చరిత్రలో కనీవిని ఎరగని అభివృద్ధి జరిగిందన్న ఎంపీ మిథున్ రెడ్డి. ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వినతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.